వెల్కమ్ టు తెలుగు హర్రర్ స్టోరీస్. మీకు హర్రర్ స్టోరీస్ ఇష్టమైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు హర్రర్ లవర్స్ కోసం ఒక వీడియో రిలీజ్ అవుతుంది. ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ రియల్ లైఫ్లో జరిగిన యథార్థ సంఘటన. నా పేరు రోహిత్ రెడ్డి. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే స్టోరీ రియల్గానే నాకు జరిగింది. ఈ సంఘటన సరిగ్గా మే 11వ తారీఖున జరిగింది. అది లాక్డౌన్ టైం అంటే మీకు తెలిసే ఉంటుంది. అందరూ ఇంట్లోనే కూర్చొని ఉంటారు. నాకు ఆన్లైన్లో క్లాసులు జరుగుతూ ఉన్నాయి. కానీ అప్పుడు ఆ రోజు మా ఇంట్లో నా డేటా అయిపోయింది. నెట్ సరిగ్గా పనిచేయడం లేదు. క్లాసులకి లీవ్ పెడదాం అనుకుంటే మా టీచర్ చాలా అసైన్మెంట్ ఎక్కువగా ఇస్తారు. ఎందుకు అంటే క్లాస్కి అటెండ్ అవ్వకుండా ఉంటే నాకు పనిష్మెంట్. సో అందుకని తప్పకుండా ప్రతిరోజు క్లాస్కి అటెండ్ అవ్వాల్సిందే. కానీ ఆ రోజు నా దగ్గర డేటా సరిగ్గా లేదు, నెట్ సరిగ్గా రావడం లేదు. దానికోసం నేను ప్రక్క బజార్లో ఉన్న మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళదామనుకున్నాను. వాళ్ళ ఇంట్లో ఎవరు ఉండరు. కేవలం మా కజిన్ అండ్ వాళ్ళ పేరెంట్స్ మాత్రమే ఉంటారు. అందుకని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి నా క్లాస్కి అటెండ్ అవుదామని అనుకున్నాను. అలా నా ల్యాప్టాప్ని తీసుకొని నేను వాళ్ళ ఇంటికి బయలుదేరాను. కానీ ఆ రోజు జరిగిన సంఘటన నేను ఎప్పటికీ మర్చిపోలేను. సరిగ్గా ఆ సంఘటన మే 11న జరిగింది. నేను మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ నా ల్యాప్టాప్ ఓపెన్ చేసి నేను నా క్లాస్కి అటెండ్ అయ్యాను. అక్కడ నేను నా కజిన్ మాత్రమే ఉన్నాము. వాళ్ళ పేరెంట్స్ కూడా లేరు. ఆ రోజు నా క్లాస్ కంప్లీట్ అయ్యేసరికి నైట్ 7:30 అయ్యింది. సరే, నా కజిన్ ఒక్కడే ఉన్నాడు కదా అని వాడితో మాట్లాడుతూ ఉన్నాను. నేను టైం కూడా చూసుకోలేదు. చాలా నైట్ అయిపోయింది అని టైం చూసుకున్నాను. అప్పటికే 9:30 అయింది. ఇక చాలా టైం అయిందని నేను నా కజిన్కి బాయ్ చెప్పి నా ల్యాప్టాప్ సర్దుకొని బ్యాగ్లో పెట్టుకొని ఇంటికి బయలుదేరదామని స్టెప్స్ మీద నుండి క్రిందకి దిగుతూ ఉన్నాను. మా కజిన్ వాళ్ళ ఇల్లు 2nd ఫ్లోర్లో ఉంది. నేను స్టెప్స్ దిగి ఇంటికి వెళుతూ ఉన్నాను. కొంత దూరం వెళ్ళాక ఎందుకో నేను నా ల్యాప్టాప్ బ్యాగ్ చెక్ చేసుకోవాలనిపించింది. నాకు ఎందుకో ఆ రోజు మా ఇంటికి వెళ్ళే రోడ్డు చాలా వియర్డ్గా ఉంది. అలానే నా ల్యాప్టాప్ బ్యాగ్ చెక్ చేసుకున్నాను. అందులో అన్నీ సరిగ్గానే ఉన్నాయి. కానీ నా హెడ్ ఫోన్స్ మిస్ అయ్యాయి. అరే, అవి నేను ఎక్కడ మర్చిపోయాను? నా కజిన్ వాళ్ళ ఇంట్లోనే మర్చిపోయి ఉంటాను అనుకుంటా అని మళ్ళీ తిరిగి మా కజిన్ వాళ్ళ ఇంటి వైపుకు నడిచాను. నాకు నిద్రపోయేటప్పుడు సాంగ్స్ వినే అలవాటు ఉంది. అందువలన నేను హెడ్ ఫోన్స్ కోసం తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. నాకు ఎందుకో ఆ రోడ్ వియర్డ్గా అనిపించింది. అదేంటి అంటే మా కజిన్ వాళ్ళ ఇల్లు 2nd ఫ్లోర్లో ఉంటుంది కదా. ఎప్పుడూ వాళ్ళ ఇంట్లో లైట్లు ఆన్ చేసే ఉంటాయి. కానీ ఆ రోజు ఆ ఫ్లోర్ అంతా లైట్స్ ఆఫ్ చేసి ఉన్నాయి. చాలా డార్క్గా ఉంది. నాకు ఎందుకో చాలా భయంగా ఉంది. నేను వాళ్ళ ఇంటి డోర్ని నాక్ చేద్దామనుకున్నాను. కానీ నాకు ఆ ఇంట్లో నుండి ఒక ముసలావిడ గొంతు వినపడడం మొదలైంది. నాకు డౌట్ వచ్చింది. ఆ ఇంట్లో నా కజిన్ ఒక్కడే కదా ఉంది. మరి ఎవరా ముసలావిడ గొంతు? ఏంటి ఆవిడ గొంతు వినపడటం అని అనుకున్నాను. అలానే భయపడుతూ నా కజిన్ వాళ్ళ ఇంటి డోర్ని నాక్ చేశాను. కానీ ఆ ముసలావిడ గొంతు గట్టిగా వినపడుతుంది. అందువలన మా కజిన్ వాళ్ళ డోర్ని బలంగా నాక్ చేస్తూనే ఉన్నాను. అలా నాక్ చేస్తూనే మా కజిన్ పేరుని పిలుస్తూనే ఉన్నాను. ఎందుకంటే నా కజిన్కి ఏమైనా అయిందేమో అని భయంతో అంత బలంగా డోర్ని నాక్ చేయాల్సి వచ్చింది. మా కజిన్ డోర్ని అన్లాక్ చేసి, ఎందుకు అంత బలంగా డోర్ని నాక్ చేస్తున్నావు అని అడిగాడు. ఇంట్లో నువ్వు కాకుండా ఎవరైనా ఉన్నారా అని నేను మా కజిన్ని అడిగాను.
నో, నేను తప్ప ఇంట్లో ఎవరూ లేరు అని సమాధానం ఇచ్చాడు కజిన్. మరి నాకు ఇంట్లో ఎవరో ముసలావిడ గొంతు వినపడింది అని వాళ్ళ కజిన్కి చెప్పి ఇల్లంతా ఒకసారి చెక్ చేస్తాడు. కానీ ఆ ఇంట్లో వాళ్ళ కజిన్ తప్ప ఎవరూ లేరు. ఇక దాన్ని మర్చిపోయి నేరుగా మా ఇంటికి వెళదాం అని అనుకుంటాడు. అలా మా ఇంటికి తిరిగి వెళుతూ ఉన్నాను. ఇక దారిలో నాకు మా ఇంటికి దగ్గరలో ఉన్న ఒక ముసలావిడ గుర్తుకు వచ్చింది. ఆమెకు 75 ఇయర్స్ ఉంటాయి. నాకు వినపడిన గొంతు ఆ ముసలావిడ గొంతులాగానే ఉంది. ఆమె మా ఇంట్లో వాళ్ళతో చాలా క్లోజ్గా ఉంటారు. ఇలా ఆలోచిస్తూనే నేను మా ఇంటి లోపలికి వెళ్ళిపోయాను. నేను ఫ్రెష్ అయి నిద్రపోదాం అని బెడ్ మీదకి వెళ్ళాను. కానీ నాకు సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదు. ఎవరో ముసలావిడ నా నిక్నేమ్ పెట్టి పిలుస్తూనే ఉంది. కానీ నాకు ఎవరో అర్థం కావడం లేదు. చాలా కష్టం మీద రాత్రంతా ఆలోచించి ఎప్పటికో నిద్ర పట్టింది. తిరిగి తెల్లవారి లేచిన తర్వాత మా అమ్మ దగ్గరకు వెళ్ళేసరికి మా అమ్మ చెప్పిన మాటలు విని నేను షాక్ అయ్యాను. అరే రోహిత్, నిన్న రాత్రి మన ఇంటి దగ్గరలో ఉన్న బామ్మగారు చనిపోయారు. ఎలా చనిపోయారు అంటే ఆమెకు బ్రీత్ సరిగా అందక ఊపిరాడక చనిపోయారు. సమయానికి ఇంట్లో పిల్లలు కూడా ఎవరూ లేకపోవడంతో ఆమెను హాస్పిటల్కు తీసుకువెళ్ళేవాళ్ళు లేక హెల్ప్ చేసేవాళ్ళు లేక ఆమె చనిపోయారు అని వాళ్ళ అమ్మ చెప్పింది. వాళ్ళమ్మ చెప్పిన మాటలకు రోహిత్ చాలా అప్సెట్ అయ్యాడు. సో నాకు అప్పుడు అర్థమైంది, నిన్న రాత్రి నాతో మాట్లాడడానికి ప్రయత్నించింది ఆ ముసలావిడే అని. కానీ నాకు ఇప్పటికీ అర్థం కానిది ఏంటి అంటే ఆ పెద్దావిడ నాతో ఏం మాట్లాడాలి అనుకుంటుంది, ఏం చెప్పాలి అనుకుంటుంది? ఈ 2 ప్రశ్నలు నాకు ఇప్పటికీ మిస్టరీ లాగానే మైండ్లో ఉండిపోయాయి.